అశోక్ కమాన్. ఎస్ అమరేంద్ర హియర్. సార్, ఇక్కడ ఒకరిని కాల్ చేశారు సార్. హలో అమరేంద్ర, మేం బయటికి వెళ్ళడానికి రూట్ క్లియర్ చేయమంటే మీ వాళ్ళని లోపలికి పంపిస్తావా? నీకిచ్చిన టైంలో 5 మినిట్స్ అయిపోయాయి. ఇంకో 15 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ ఆపరేషన్ స్టాప్ చేయకపోతే నా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్లో డెడ్ బాడీ కిందకు వస్తుంది. ఫస్ట్ నీ కూతురుతోనే మొదలు పెడతా. నేను మాట తప్పను. మైండెడ్. హలో హలో, నేను చెప్తే విన్నారా సార్? ఇప్పుడు చూడండి, వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. మనం లోపలికి వెళ్తే హాస్టేజెస్ ని కాల్ చేస్తారు. ఓకే అమర్, ఆ టైంలోపు నువ్వు ఏం చేయగలుగుతావో చెయ్యి. కుదరకపోతే వాళ్ళతో నెగోషియేషన్ చేద్దాం. నో నెగోసియేషన్ సార్, జస్ట్ ఆపరేషన్. హలో అమరేంద్ర, నీకిచ్చిన గడువు అయిపోయింది. ఫస్ట్ డెడ్ బాడీ నీ కూతురే. ఏయ్! ఏయ్! కిందేం చేస్తున్నావో మాకు బాగా తెలుసు. నీకు మేమంటే పూర్తిగా భయం లేకుండా పోయింది కదా. బాడీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు. హలో హలో, రేయ్, కాల్ చేయరా. భగవంతుడా, అంజుకేం కాకుండా కాపాడు తండ్రి. మనవని నిన్ను కూడా కలుపుకుంటావేంటి? సాధించింది నేను, గెలిచింది నేను. మనం ఒకటి కదా మనోహరి, నీ గెలుపు నా గెలుపు కదా. నేను బాగీని టార్గెట్ చేస్తే అంజలి బలైంది. బాగీకి తగలాల్సిన బుల్లెట్ అంజలికి తగిలింది. అది కూడా మన మంచికే కదా మనోహరి. ఈ రోజు ఆ పిల్ల చస్తే రేపు కోర్టులో దాని డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి నా ఆస్తిని దక్కించుకుంటాను. అరుంధతి చిన్న కూతురు నీకు ఈ రకంగా ఉపయోగపడుతుందన్నమాట. పాపం, తన ముద్దుల కూతురు చావబోతుందని తెలిసి అరుంధతి ఆత్మ ఎంతలా ఏడుస్తుందో. ఏడిపెందుకు? చచ్చాకెలాగో తల్లి కూతుళ్ళు ఒక దగ్గరే ఉంటారు కదా. కరెక్ట్ రణ్వీర్, ఒక రకంగా తల్లి కూతుళ్ళని కలిపి నేను పుణ్యం చేస్తున్నాను. తల్లిని నేనే చంపాను,
పిల్ల చావుకి నేనే కారణమవుతున్నాను. అవును, ఆ తల్లి కూతుళ్ళు మళ్ళీ పుట్టే వరకు నిన్నే తలుచుకుంటారు. వెటకారంగా అంటున్నావా? లేదు లేదు, తల్లి కూతుళ్ళను కలిపిన పుణ్యం దక్కుతుందని నువ్వన్న మాట నీకు చెప్తున్నాను. నా ప్రాబ్లం సాల్వ్ కాబోతుంది. మరి నీ అడ్డాల తొలగించుకోబోతున్నావు? ఏముంది, ఆ పిల్ల పోగానే దాని చావుకి కారణం బాగి అని అమరేంద్రకు చెప్తాను. బాగి పిల్లల్ని తీసుకుని ఆ అపార్ట్మెంట్కి వెళ్ళడం వల్లే ఇలా జరిగిందని రెచ్చగొడతాను. దాంతో అమరేంద్ర ఫైర్ అయ్యి బాగిని తన్ని తరిమేస్తాడు. నాకు తెలిసి నేను అంత పని కూడా చేయాల్సిన అవసరం పడదు. అంజలి చావగానే బాగి గుండె పగిలిపోతుంది. ఎంతైనా అరుంధతి చెల్లెలు కదా. ఆ అక్క చెల్లెలిద్దరూ చీమకు కూడా ఆ అపకారం తలపెట్టే రకం కాదు. అలాంటిది తన వల్లే అంజలి చనిపోయిందని బాగి గిల్టీగా ఫీల్ అయి తనంతట తానే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అయినా ఆ పిల్ల ఇంకా చావలేదు కదా. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చావు బతుకుల్లో ఉంది. ఇప్పుడేం చేద్దాం? అది చావడం ఖాయం. నేను హాస్పిటల్కి వెళ్ళి దాని చావు కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఒకవేళ ఆ పిల్లకి ఈ భూమి మీద బ్రెడ్డో జామో బిర్యానీ రైస్ తినే రాతుండి బతికిపోతే? అందుకే కదా నేను హాస్పిటల్కి వెళ్తాను అంటున్నది. బుల్లెట్ గాయంతో అది పోతే సరే సరే, లేదంటే దాని ఊపిరి నేనే ఆపేస్తాను.